హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను పక్కా కొలతలతో ఉసిరి ఆవకాయని చూపించబోతున్నానండి. ఈ ప్రాసెస్ కనుక మీరు ఫాలో అయినట్లయితే 1 ఇయర్ పాటు ఈ ఆవకాయని ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా 1/2 కప్ వరకు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసి తీసుకోండి. అలానే 2 స్పూన్స్ వరకు జీలకర్ర, 2 స్పూన్స్ మెంతులు దోరగా వేయించి చల్లార్చి మిక్సీ జార్లో వేసుకోండి. వీటితో పాటు 1 కప్ వరకు ఆవాలు కూడా వేసి మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1.5 కప్ కారం, 1 స్పూన్ పసుపు, 1/2 కప్ వరకు ఉప్పు తీసుకోండి. లాస్ట్లో సాల్ట్ సరిపోకపోతే కనుక అడ్జస్ట్ చేసుకోవచ్చు. వీటన్నిటిని బాగా కలిపి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలిపి అందులోనే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు వేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం నీట్గా వాష్ చేసి తుడిచి పక్కన పెట్టిన ఉసిరికాయలు తీసుకుని అన్నిటికి ఘాట్లు పెట్టి 1 లీటర్ ఆయిల్లో అన్నిటిని వేసి నిదానంగా మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలండి. చూసారా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేశాక కాస్త చల్లారనిచ్చి ముందుగా కలిపి పెట్టుకున్న మసాలా మొత్తాన్ని వేసి కలిపితే సరి ఎంతో టేస్టీగా అందరికీ నచ్చే ఉసిరికాయ ఆవకాయ అయితే రెడీ అయిపోతుంది. కాస్త ఓపిక్గా చేసుకుంటే 1 ఇయర్ పాటు మనం దీన్ని స్టోర్ అయితే చేసేసుకోవచ్చండి. మరి ఈ ఆవకాయ మీకు నచ్చిందా? నచ్చితే వీడియో లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.